వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదర్శిని. ఈరోజు మనం ఈ వీడియోలో హోమ్ మేడ్ విప్పింగ్ క్రీమ్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ విప్పింగ్ క్రీమ్ని మనము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అలాగే బీటర్ యూస్ చేయకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కప్పు వరకు షుగర్ని నేను ఇలా ఒక ప్యాన్లోకి తీసుకున్నాను. సేమ్ అదే కప్పు మెజర్మెంట్తో కాచి చల్లార్చిన పాలను ఈ విధంగా యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2/3 కప్పు వరకు కార్న్ఫ్లోర్ లేదా మైదాని యాడ్ చేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని లంప్స్ ఏం లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా లంప్స్ ఏం లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇదంతా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఇది క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది కొంచెము దగ్గర పడింది, కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వచ్చింది కదండి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు దీనిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది నార్మల్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము రిమైనింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 200 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కేక్ మీద డెకరేట్ చేయడం కోసం తీసుకుంటున్నాను కాబట్టి 200 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నాను. మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు బటర్ని తీసుకోవచ్చు. చూడండి, బటర్ అనేది ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. దీన్ని నేను ఇప్పుడు బీటర్ లేకుండా ఫోక్ స్పూన్తో బీట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఫోక్ స్పూన్ తోటి దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి. దీన్ని సుమారుగా ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే కంటిన్యూస్గా బీట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ బీటర్ని యూజ్ చేసినట్లయితే చాలా తొందరగా బీట్ అయిపోతుంది. బట్ మనం ఇక్కడ ఫోక్ స్పూన్తో లేదా విస్కర్తో బీట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ సుమారుగా ఒక 15 మినిట్స్ వరకు నేను బీట్ చేసుకున్న తర్వాత బటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది. కలర్ అనేది చూడండి చాలా తగ్గింది. ఇప్పుడు దీన్ని మనము ఒక 5 to 7 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరొకసారి బీట్ చేసుకుందాము. ఒక 7 మినిట్స్ తర్వాత మీరు గమనించినట్లయితే రిఫ్రిజిరేటర్ నుండి తీసిన తర్వాత బటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. మరొక 5 to 10 మినిట్స్ వరకు దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 10 మినిట్స్ బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఇది పూర్తిగా చల్లారిందండి. దీన్ని 2 టేబుల్ స్పూన్స్ని బ్యాచ్ల వైజ్గా ఇందులో యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. మీరు ఇలా బ్యాచ్ వైజ్గా దీన్ని ఇందులో వేస్తూ బీట్ చేసినప్పుడు మన బటర్ క్వాంటిటీ అనేది కూడా డబల్ అవుతుంది అండ్ చాలా పఫీగా వస్తుందండి. ఇదే విధంగా మొత్తము కార్న్ఫ్లోర్ పేస్ట్ అంతా అయిపోయేంత వరకు దీన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ మన కార్న్ఫ్లోర్ పేస్ట్ అంతా అయిపోయింది. బటర్ క్వాంటిటీ అనేది చాలా డబల్ అయింది. దీన్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా పైప్ బ్యాగ్లోకి వేసుకున్న తర్వాత క్లోజ్డ్ స్టార్ నాజిల్ తోటి నేను ఒక ఫ్లవర్ వేస్ట్ చూపిస్తాను. మనకు బయట దొరికే విప్పింగ్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇంకా అంతకంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను దీన్ని ఇప్పుడు కేక్ పైన కూడా వేసి ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసారు కదండి, బీటర్ లేకపోయినా లేదంటే విప్పింగ్ క్రీమ్ లేకపోయినా ఈ విధంగా అప్పటికప్పుడు బటర్తో విప్పింగ్ క్రీమ్ని తయారు చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
See you on next video. Bye bye. Take care.